హరహర వీరమల్లు పవన్ కళ్యాణ్ గారు అధికారంలోకి వచ్చిన తర్వాత డిప్యూటీ సీఎం అయిన తర్వాత రిలీజ్ అవ్వబోయేటువంటి మొట్టమొదటి సినిమా. మామూలుగానే పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్ అంటే ఓ రేంజ్లో ఉంటుంది రచ్చ. ఇప్పటికే ఆయనకి సంబంధించి ఆయన తెర మీద ఇలా కనిపిస్తే చాలు, ఇంకా థియేటర్లో తెరలు మొత్తం తగలబడిపోతాయి అనుకునేటువంటి పరిస్థితులు మనకి చాలా కనిపించాయి. అలాంటిది అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక దశాబ్ద కాలం యుద్ధం చేసిన తర్వాత, ధర్మం కోసం పోరాటం చేసిన తర్వాత, అదే టైప్ ఒక ధర్మం కోసం నిలబడేటువంటి ఒక నాయకుడి కథని తెర మీద తీసుకొస్తూ పవన్ కళ్యాణ్ గారిలో ఎప్పుడూ చూడనటువంటి ఇంకొక టైప్ ఆఫ్ క్యారెక్టర్ని మనకి పరిచయం చేయడం కోసం హరహర వీరమల్లు మనకి ఇప్పటికే చాలా ఊరిస్తూ ఉంది. దీని మీద పవన్ కళ్యాణ్ గారు కూడా పాపం ఎక్కువగా దానికి సంబంధించినటువంటి షూటింగ్కి ఎక్కువ టైం స్పెండ్ చేయలేక అటు ఇటు ఆయన రాజకీయాల్లో ఆయన పార్టీని చూసుకుంటూ, అటు ఆయన శాఖలకు సంబంధించినటువంటి దానికి ఎక్కువ న్యాయం చేస్తూ అడపా అప్పుడప్పుడు కనిపిస్తూ వెళ్తూ ఉంటారు. అలాగే ఇంకొక 2 రోజులు షూటింగు పవన్ కళ్యాణ్ గారి షెడ్యూల్ అయితే ఇచ్చినట్టుగా తెలుస్తుంది. ముఖ్యంగా ఏఎం రత్నం గారు నిన్న అనౌన్స్ చేశారు, ఒక 2 రోజులు షూటింగ్ ఉంది, ఈరోజు రేపు కంప్లీట్ వస్తుంది పవన్ కళ్యాణ్ గారిది. ఇంకా ఆల్మోస్ట్ మనం యాక్చువల్గా ఈ నెల 9వ తారీఖే రిలీజ్ అని కూడా అనుకున్నారు, మే 9వ తారీఖు. బట్ అది పాసిబిలిటీస్ అయితే కనిపించట్లా. దీనికి సంబంధించినటువంటి మిగతా నటుల షూటింగ్ అంతా అయిపోయింది, డబ్బింగ్ కూడా అయిపోయింది, మిగతా ప్రొడక్షన్ అంతా కూడా చాలా రెడీగా ఉందని చెప్పి అనుకున్నారు. కానీ పవన్ కళ్యాణ్ గారి పార్ట్ ఆయన చేయవలసినటువంటి యాక్షన్ సీక్వెన్స్కి మాత్రమే కొన్ని ఉన్నాయి. దానికోసమే ఇప్పుడు షూటింగ్ స్టార్ట్ చేసి 2 days జరిపితే అయిపోద్ది అనుకున్నటువంటి పరిస్థితులు అయితే ఉంది. పవన్ కళ్యాణ్ గారి కోసం ప్రత్యేకంగా అమరావతిలోనే సెట్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. పవన్ కళ్యాణ్ గారు పగలంతా పార్టీ కార్యక్రమాలు లేదంటే ఆయన శాఖలకు సంబంధించినటువంటి కార్యక్రమాల్లో పాల్గొని ఈవినింగ్లో ఆయన 9 నుంచి నైటు 11 లేదంటే 3, 4, 5 తెల్లవారే వరకు కూడా షూటింగ్ చేసుకుంటూ వచ్చారు ఇప్పటివరకు ఆ సినిమాకి సంబంధించి. ఇప్పుడు ఇది కూడా అలాగే ఉండబోతున్నట్టుగా తెలుస్తోంది. ఈ 2 రోజులు కూడా ఆయన కంప్లీట్గా ఆయన శాఖకి సంబంధించినటువంటి పనులు, పార్టీకి సంబంధించినటువంటి పనులు చూసుకుంటూ ఒక మధ్యలో నైట్ టైమే మళ్ళీ ఈ సినిమాని షూట్ చేస్తున్నట్టుగా కూడా తెలుస్తోంది. సో ఏదేమైనా సరే పవన్ కళ్యాణ్ గారు ఇచ్చిన మాటకు కట్టుబడి ఆయనకి ప్రధాన ఆదాయ వనరులుగా ఉన్నటువంటి సినిమాని మళ్ళీ ఒక 2 రోజులు షూటింగ్ చేయడం కోసం టైం ఇచ్చారు. డెఫినెట్గా ఆయన ఒక మంచి ఈ సినిమా అవుతుందని చెప్పి చాలామంది ఇప్పటికే దీని మీద హై ఎక్స్పెక్టేషన్స్ పెంచారు. ఎందుకంటే ఒక పక్క అటు హిందీకి సంబంధించినటువంటి నటులు, తెలుగులో ఉన్నటువంటి నటులు అందరూ కూడా ఈ సినిమా ఓ రేంజ్లో ఉండబోతుంది, పవన్ కళ్యాణ్ గారి క్యారెక్టర్ చాలా బాగుంటుంది, డెఫినెట్గా ఒక అద్భుతమైనటువంటి స్క్రీన్ ప్లేని మనం దీంట్లో చూడబోతున్నాం అని కూడా చాలా సందర్భాల్లో చెప్పుకుంటూ వచ్చారు. సో చాలా ఈగర్గా వెయిట్ చేస్తున్నాం. సినిమా ఈ పవన్ కళ్యాణ్ గారి షూటింగ్ అయిపోతే ఎప్పుడు రిలీజ్ డేట్ మళ్ళీ అనౌన్స్ చేస్తారా అనేది చాలామంది ఆసక్తికరంగా అయితే ఉంది.